హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము కట్టె పొంగలి అందులోకి పచ్చి కొబ్బరి చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. కట్టె పొంగలి కొబ్బరి చట్నీకి ఏమేమి కావాలో చూసేద్దామా. పెసరపప్పు, బటర్, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఎండుమిరపకాయలు, పచ్చి కొబ్బరి, బియ్యము, జీడిపప్పు, కరివేపాకు. కార పొంగలికి నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాను. చూడండి, అందులోనే ఒక కప్పు పెసరపప్పు వేయించుకుందాము. వేయించుకుంటే మంచిగా స్మెల్ అనేది వస్తుంది, టేస్ట్ బాగుంటుంది పెసరపప్పు అయితే. చూడండి, అందులో ఆయిల్ ఏం అవసరం లేదు, సన్నని మంట మీద ఫ్రై చేసుకుంటే మాడిపోకుండా చాలా బాగుంటుంది. అందులో నేనైతే ఒక కప్పు బియ్యం కడిగి వేసుకుంటున్నాను. నానబెట్టలేదు నేనైతే. చూడండి, ఒక కప్పు బియ్యానికి 2 కప్పులు పోస్తున్నాను. అలాగే ఒక కప్పు పెసరపప్పుకు 2 కప్పులు నీళ్ళు, మొత్తం 2 కప్పులు 4 కప్పులు పోస్తున్నాను నీళ్ళు అయితే. చూడండి, 4 కప్పులు అయితే పోసాను. ఒకసారి కలిపేసుకుందాము. కలుపుకున్నాం కదా, మూత పెట్టుకొని అయితే ఒక 3 విజిల్స్ పెట్టేసుకుందాము. 3 విజిల్స్ అయితే సరిపోతుంది. చూడండి, పచ్చి కొబ్బరి చట్నీకి పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాను. మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీలోకైతే సాల్ట్ తగినంత, అందులోనే చింతపండు నానబెట్టుకున్నాను, గుజ్జు అయితే వేస్తున్నాను నేను. వేసుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి, జీలకర్ర, చింతపండు, సాల్ట్ చట్నీకి అయితే. చూడండి, మూత పెట్టుకొని మిక్సీ పట్టేసుకుందాము. మనమైతే ఇప్పుడు కొబ్బరి చట్నీకి అయితే పోపు వేసుకుందాము. ఇప్పుడు మనం కొబ్బరి చట్నీకి అయితే పోపు పెట్టేసుకుందాము. చూడండి, ఆవాలు వేసాను ఫస్ట్లో. ఇప్పుడు వెల్లుల్లి సన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. వెల్లుల్లి అయితే పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము. అందులోనే 2 ఎండుమిరపకాయలు అయితే కట్ చేసి వేసినాను. చూడండి, వెల్లుల్లి ఫ్రై కానిద్దాం కొద్దిసేపు. అందులోనే పచ్చి కరివేపాకు వేసాను. ఒకసారి కలిపేసుకుందాం. ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు మనం చట్నీ మిక్సీకి పట్టుకున్నాం కదా, అందులో నుంచి గిన్నెలోకి వేసుకుందాము. చూడండి, బాగా మెత్తగా అయితే రుబ్బుకున్నాను నేనైతే. చూడండి, గిన్నెలోకి తీసేసుకుందాము. కొద్దిగా అంత వాటర్ వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు మనం పోపు అయితే చట్నీలోకి వేసుకుందాము. ఇలా చట్నీకి పోపు పెట్టుకుంటే మంచి స్మెల్, టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. మనము పెసరపప్పు, బియ్యం అయితే ఉడికించుకొని కుక్కర్లో పెట్టుకున్నాం కదా, అవి పోపు వేసుకుందాము పొంగల్కి. చూడండి, నేనైతే బటర్ వేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టుకున్నా. చూడండి, బటర్ అయితే వేసాను. బటర్ అయితే కరుగుతుంది. నెయ్యి అయినా వేసుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే బటర్ వేసాను. అందులోని మిరియాలు, జీలకర్ర ఫ్రై కానిద్దాం కొద్దిగా. బటర్లో ఇలా ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది. చూడండి, అందులో నేను జీడిపప్పు ఫ్రై చేసుకుంటున్నాను బటర్లో. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి, ఫ్రై అయినాయి జీడిపప్పు అయితే. అందులో నేనైతే 3 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను. అందులో నేనైతే ఈ కార పొంగల్కి పచ్చిమిరపకాయలు అయితే వాడలేదు కదా, ఇవి వేస్తున్నాను. మిరియాలు, ఈ ఎండుమిరపకాయలు సరిపోతుంది కారం అయితే. చూడండి, ఫ్రై అవుతున్నాయి కదా. మనం అందులో కరివేపాకు వేసుకుందాము. ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము.
ఇప్పుడు మనమైతే కుక్కర్ 3 విజిల్స్ అయితే వచ్చాయి చూడండి. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. పెసరపప్పు బియ్యం బాగా చూడండి బాగా ఉడికినాయి. ఒకసారి కలిపేసుకుందామా. చాలా బాగుంది. మరి ముద్దగా కాకుండా మరి పొడి పొడిగా కాకుండా ఇలానే వస్తుంది పెసరపప్పుతో అయితే. మనకి ఇంకా పొడి పొడిగా కావాలంటే కొద్దిగా వాటర్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం అందులో ఇప్పటిదాకా పోపు ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాం ఇందులో. ఈ నెయ్యితో చేసుకోవడం వల్ల మనం బటర్ వేసుకొని కరిగేసరికి చాలా స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. చూడండి చల్లారితే చాలా బాగుంటుంది. కట్టె కార పొంగల్ చాలా బాగా వచ్చింది. ఈ పొంగలి మిక్చరు చట్నీ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. పెసరపప్పు చాలా చలువ చేస్తుంది ఒంటికి కాబట్టి నేను పెసరపప్పుతో చేసుకున్నాను. అలాగే ఈ కట్టె కార పొంగల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.